నందనందనుడు గోపబాలుడు శ్యామసుందరుని కథ ఇది. కైలాసాన్ని వర్ణించే కథ కాదిది, వైకుంఠాన్ని వివరించే కథ కాదిది, యమునా తటిలో వంశీమోహను లీలలు తెలిపే గాథ ఇది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా. ఆగు శకుని, ఆగు. నీవు అన్నట్లు దుర్యోధనుడికి ఉచిత సమయంలో ఉచితమైన సలహా ఇచ్చేందుకు మాకు నీతో అవసరం ఉంది శకుని. నేను గాంధారానికి వెళ్ళమని నీకు ఇచ్చిన ఆదేశాన్ని ఈ క్షణమే నిషేధిస్తున్నాను నేను శకుని. మా విశ్వాసపాత్రుడైన అనుచరుడు సంజయుడిని పాండవుల సమక్షానికి సంధి ప్రస్తావనతో వెళ్ళమని శీఘ్రమే పంపుతాను. వద్దు మహారాజా, వద్దు. సంధి ప్రస్తావన అనేది పాండవుల నుండి రావడమే ఉచితంగా ఉంటుంది. అలా వస్తేనే నా మేనల్లుడు దుర్యోధనుడు సంతృప్తి చెందుతాడు. తమకే కాక ఈ హస్తినాపురి సింహాసనానికి గౌరవం లభిస్తుంది. నా ప్రతిపాదనకు మహితాత్ములకేమీ అభ్యంతరము లేదు కదా? నాకేమీ అభ్యంతరం లేదు. శాంతి ప్రస్తావన ఎటు నుండి వచ్చినా నాకు ఆనందమే లభిస్తుంది గాంధార రాజా. మంచిది, మరీ మంచిది. అయితే పాండవుల చిన్న తండ్రి మహామంత్రి విదురులు కూడా సంజయ మహాశయునితో వెళ్ళడం ఉచితంగా ఉంటుంది. చిన్న తండ్రి పాండవులకు ప్రేమతో నచ్చ చెబుతారు. ఇక సంజయ మహాశయులు వారికి రాజనీతి గురించిన పాఠాలు నేర్పిస్తారు. ఇక ఆ పిమ్మట పాండవుల ప్రతిపాదననే తీసుకుని యాదవ శ్రేష్ఠుడు కృష్ణుని హస్తినాపురానికి విచ్చేయమని సూచన చేసి వస్తారు. నమో 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 విరాటరాజుకు నమో నమో నమః. ఈయన కృప వల్లనేగా మా పొట్టలు నిండేను. ఈయన చల్లని చూపుతోనేగా మా బతుకులు పండేను. ఆహా, పాండుపుత్రులకు వేవేల నమస్సులు. మహారథులు, వదాన్యులు, శతకోటి నమస్సులు యదువర మోహనునికి. శౌర్య ధర్మజ్ఞానులకు నమః. ఆహూతులైన పుర ప్రజలకు విదూషకుడు దుందుమాలి నమస్సులు నమస్సులు నమస్సులు. రేపు రాకుమారి ఉత్తర వివాహం అర్జునపుత్రుడు మహారథి అభిమన్యునితో వైభవంగా జరుగుతుంది. ఆనందోత్సాహాలతో, గాత్ర వాయిద్యాలతో, విందు వినోదాలతో, దాన ధర్మాల ప్రవాహానికి అడ్డే ఉండదు. ఈ వివాహ మహోత్సవానికి ఒక ఉత్తమ చరిత్ర కథాశ్రవణంతో నాంది పలికితే ఎలా ఉంటుంది? ఈ వివాహ మహోత్సవ సందర్భంగా తామందరి మనోరంజనానికై ఏదైనా ఒక ఉత్తమ చరిత్రని కథాగానం చేయమని నన్ను ఆజ్ఞాపించారు. చెప్పండి పుర ప్రజలారా, ఎవరి కథను వినాలనుకుంటున్నారు తమరంతా? పార్వతీ పరిణయ కథ. లేదు లేదు, సీతారాముల కళ్యాణ కథ. కాదు, పరశురామ ప్రభు వీరగాథ వినిపించదు. శాంతి 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 శాంతించండి పుర ప్రజలారా, సావధానంగా వినండి. సమ్రాట్ యుధిష్ఠిరా, మీరు చెప్పండి, ఏ కథను వినాలనుకుంటున్నారు? నేను కాదు విదూషక దుందుమాలి. ఈ రోజు యాదవ శ్రేష్ఠులు వాసుదేవుడు విరాట నగరానికి విచ్చేశారు. వాసుదేవా, ఎవరి కథ వింటారు మీరు? ఈ నిర్ణయాన్ని మా సఖి తీసుకుంటుంది.
చెప్పు సఖీ, ఎవరి కథ వింటే నీ హృదయం శాంతిస్తుంది? నా హృదయం శాంతంగానే ఉంది గోవిందా. లేదు, మనస్సు స్థిరంగానే ఉంది, కానీ హృదయం శాంతంగా లేదు. సోదరా, నేను చెప్పనా? అవశ్యం. దుందుమాలి మహాశయ, ఇప్పుడు నేను వినాలనుకుంటున్న కథ నేను నా బాల్యం నుండి వింటున్నదే, కానీ దాని గొప్పతనం నేటి వరకు నాకు అర్థం కాలేదు. నా పుత్రుడు అభిమన్యునికి అర్థం కాలేదు, అలాగే మా అక్క పుత్రులకు. అయితే పురజనులారా, అలాంటి కథ ఒకటి నా దగ్గరుంది. ఒక మహానుభావుని కథ ఇది. ఆయనకు దగ్గరున్నవారు ఈనాటి వరకు ఈయన మహత్వమేమిటో దివ్యత్వమేమిటో అర్థమే చేసుకోలేదు. కానీ నాలాంటి వ్యక్తి, సామాన్య వ్యక్తి, ఆయన జీవితాన్ని దూరం నుంచి చూడడమే కాదు, అర్థం చేసుకున్నాడు కూడా. ఆయన మహిమలను ఎంత కీర్తించినా ఈ చిన్న విదూషకుడి చిన్నారి పొట్ట చూసారా, ఇది ఎప్పటికీ నిండదు. వాస్తవానికి యావత్ ఆర్యావర్తము ఆయనకు రుణపడి ఉంది. సమాజంలోని సమస్త దుఃఖాలను ఆయన హరించాడు. చూడ్డానికి అతనో భోగి, కానీ అతనో యోగి. చూడ్డానికి అతనో రాజు, కానీ అతనో సన్యాసి. దుష్టులకేమో యోధుడు, శిష్టులకేమో కరుణామయుడు. జ్ఞాని అతను, ధ్యాని అతను, మౌని అతను, వెరసి బుధాగ్రని అతను. అయితే వినండి అటువంటి మహాచరిత్ర ఒకటి. కథ కాదు ఇది, శివపార్వతులను కీర్తించ సీతారాముల గాథ కాదిది. నందనందనుడు గోపబాలుడు శ్యామసుందరుని కథ ఇది. కైలాసాన్ని వర్ణించే కథ కాదిది, వైకుంఠాన్ని వివరించే కథ కాదిది. యమునా తటిలో వంశీమోహను లీలలు తెలిపే కాద ఇది. మధురను పాలించే ఉగ్రసేనుని బంధించి దుష్టుడైన అతని కొడుకు కంసుడు రాజైనాడు. కంసుడు మగధరాజు జరాసంధుని అల్లుడు, కాలయవనుడనే అసురునికి మిత్రుడు. లోభి, పాపి, దుర్మార్గుడు, యాదవ ప్రజల పాలిట యముడు. అతని దౌర్జన్యానికి అంతే లేదు, దాష్టీకానికి ఎదురే లేదు. పీడన తాడన అతని లక్షణం, హింసా మార్గమే అతని జీవనం. రథం మధుర ద్వారాన్ని దాటి బయటికి వెళ్ళలేదు. బావా కంస, సమస్య ఏమిటి? నా సమస్య ఆ దేవకి. దీనిని నీవు పెండ్లాడేవా వసుదేవా? ఆకాశవాణి చెప్పింది వినలేదా? దేవకి కనే అష్టమపుత్రుడు నన్ను వధిస్తాడని. ఇప్పుడు నేను ఈ క్షణాన్నే దేవకిని వధిస్తాను. ముష్టిక, దేవకిని రథం నుండి కిందికి దింపు. ఆగుమల్లుడా, బావా కంస, ఆకాశవాణి వాక్కు సత్యమని భావించి నీ సోదరి దేవకిని వధిస్తానంటావా? వసుదేవా, ఆకాశవాణి చెప్పింది ఎన్నటికీ అసత్యం కాదు. అది ఈశ్వరుని వాక్కని గుర్తించు.
అది ఎప్పటికీ సత్యమే అవుతుంది. అది నీ భ్రమ సోదరా. మా పుత్రుడు తన మేనమామను ఎలా వధిస్తాడు? అది అబద్ధం. నాకు అంతా తెలుసు దేవకి. బావ దేవకుడు, యాదవ శ్రేష్ఠుడు అక్రూరుడు, మిత్రుడు సోమదత్తుడు వీరంతా నా రక్తాన్ని తమ కళ్ళ చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. మా దోషాలను గణించే ముందు నీవు చేసిన పాపాలను గణించుకో. యాదవులు నీకు శత్రువులు కారు. నీవు దివారాత్రాలు మీ కులంలోని యాదవులపై అత్యాచారం చేస్తుంటావు. మీ ప్రజలను హింస పెడుతున్నావు. చివరికి నీవు స్వయాన నీ తండ్రినే బంధించి కారాగారంలో ఉంచావు. ఒక మనిషికి అహంకారం పెరిగిందంటే వారిని సమాజం శత్రువుగానే భావిస్తుంది. కంస, నీ పాపాలకు దండన తప్పక లభిస్తుంది. నాకు దండన? నాకు దండన లభిస్తుందా? నాకు దండన లభిస్తుందా? నాకు దండన లభిస్తుందా? ఎవరు నన్ను దండించేవారు? ఎవరు? వీడా? వీడా లేక వీడా? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.